సొంతూళ్లకు వెళ్తున్న జనం, కోడి పందాలకు పగ్గాలేస్తున్న పోలీసులు, ముక్కోటి ఏకాదశితో ఆలయాలు కిటకిట, కళ్యాణదుర్గంలో చిరుత కలకలం. మరిన్ని విశేషాలు మన ఊరు మన వార్తల్లో చూద్దాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పర్యటించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కాకర్లపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన కోఆపరేటివ్ సొసైటీ భవనాన్ని, గోదాంను ప్రారంభించారు. అదేవిధంగా బుగ్గపాడు గ్రామంలో 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబోతున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పంపిణీ చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ముదిగలలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గ్రామ సమీపంలోని కొండపై చిరుత కనిపించడంతో గ్రామస్తులంతా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో గ్రామ సమీపంలోకి వస్తుందంటూ గ్రామస్తులు భయపడుతున్నారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించినా స్పందించట్లేదంటూ వారంతా ఆరోపిస్తున్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం పోలీసులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోలీస్ శాఖ సేవలపై ప్రజాభిప్రాయం కోసం పోస్టర్ రిలీజ్ చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. ప్రమాదం జరిగితే అందరూ బాధపడాల్సి వస్తుందన్న ఏఎస్పీ శివం ఉపాధ్యాయ అందరూ రూల్స్ పాటించి సురక్షితమైన ప్రయాణం చేయాలంటూ కోరారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పాండవుల గుట్ట నుంచి అక్రమ మట్టి తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయని ఆరోపిస్తున్నారు. స్థానికులు చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు వార్నింగ్ ఇచ్చినా తవ్వకాలు ఆపకపోవడంతో తామే మట్టి టిప్పర్లను అడ్డుకుంటామని హెచ్చరించారు. అయితే పోలీసులు టిప్పర్లను అడ్డుకునే అధికారం గ్రామస్తులకు లేదంటూ హెచ్చరిస్తున్నారని స్థానికులంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాండవుల గుట్ట స్థలం కబ్జా కాకుండా కాపాడాల్సిన అధికారులు సైలెంట్ గా ఉండటంతో మట్టి మాఫియా రెచ్చిపోతోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫోసిస్ తో ఒప్పందం చేసుకుంది. స్కిల్ సెన్సర్స్ ప్రీ వాలిడేషన్ కోసం ఇన్ఫోసిస్, ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ మధ్య కుదిరిన ఒప్పందం తెలుస్తోంది. ఆర్థిక వనరులతో సంబంధం లేకుండా జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి అభ్యర్థులకు స్కిల్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు అధికారులు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద స్కిల్ సెన్సర్స్ డేటా ప్రీ వాలిడేషన్ కు ఇన్ఫోసిస్ ముందుకు రావడం అభినందనీయమన్నారు మంత్రి లోకేష్. దీని ద్వారా రాష్ట్రంలో యువత ప్రస్తుత నైపుణ్యాలను అంచనా వేసి మార్కెట్ డిమాండ్ కు తగ్గట్టుగా వారికి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇవ్వడానికి మార్గం సులభతరం అయిందన్నారు. రాబోతున్న 5 ఏళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకే ఇన్ఫోసిస్ తో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు లోకేష్. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అన్నా క్యాంటీన్ల కోసం విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. గుంటూరుకు చెందిన మాతాల శ్రీరామ్ భాస్కర్ 10 లక్షల విరాళం అందించారు. ఈ మేరకు ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ ను కలిసి చెక్కును అందించారు. ఈ సందర్భంగా పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లకు చేయూత అందించేందుకు ముందుకొచ్చిన శ్రీరామ్ భాస్కర్ ను మంత్రి అభినందించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసంపై వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. అనుమానితులను అరెస్టు చేయాలంటూ ధర్నా చేశారు. మొగల్తూరు మండలం కొత్తపాలెంలో అర్ధరాత్రి కొందరు దుండగులు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇటీవలే విగ్రహం చెయ్యి విరగొట్టిన దుండగులు ఇప్పుడు పూర్తిగా విగ్రహాన్ని ధ్వంసం చేశారు. వైసీపీ నేతల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం సాయంతో దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఈ యొక్క కూటమి నాయకుల యొక్క ప్రోద్బలంతో మరి స్థానికులు చేసిందే అని మేము అందరం నమ్ముతున్నాం. ఇటువంటి జరగకుండా భవిష్యత్తులో మరి వారికే మరి తిరిగి వస్తుందని చెప్పేసి మరి మనవి చేస్తున్నాం. నాయకులు ఏ కూటమి నాయకులైనా లేకపోతే ఏ వైఎస్ఆర్ నాయకులైనా ఎవరైనా సరే వీటిని మరి అదుపులో పెట్టి మరి ఇటువంటి దౌర్జన్యాలు చేసిన వారిని అదుపులో తీసుకునే ప్రభుత్వం, పోలీసు వారు మరి వాళ్ళకి. నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో పాడి రైతులను మోసం చేసి పరారయ్యాడు పశువుల వ్యాపారి. గేదెలను అమ్మి డబ్బు తెస్తానని చెప్పి ₹1 కోటి చెక్కేశాడు. వర్ని మండలంలో ఉండే బాపినాయుడు అనే వ్యాపారి గత కొన్నాళ్లుగా చుట్టుపక్కల గ్రామాల రైతుల నుంచి గేదెలను అమ్మడం కొనడం చేసేవాడు. దీంతో అతన్ని నమ్మితే మోసం చేశాడని వర్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధిత రైతులు.
ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా మందమరిలోని ఆలయాలన్నీ శ్రీమాన్ నారాయణ నామస్మరణలతో మారుమోగిపోయాయి. వెంకటేశ్వర స్వామి ఆలయంలో జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ దంపతులు, సింగరేణి ఏరియా జీఎం దేవేందర్ దంపతులు ఉత్తర ద్వార గుండా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి, పంచముఖి ఆంజనేయ స్వామి, శివకేశవ ఆలయాలతో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆసిఫాబాద్ కేంద్రంలోని పలు ఆలయాలకు భక్తులు భారీగా వచ్చారు. ఆసిఫాబాద్ పట్టణంలోని సాయిబాబా ఆలయం, హనుమాన్ ఆలయం, వెంకటేశ్వర ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకున్నారు భక్తులు. అలాగే వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆంజనేయ స్వామి ఆలయాలను దర్శించుకున్నారు భక్తులు. విశేషమైన పూజలు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ అనుబంధ దేవాలయమైన శ్రీ రామాలయంలో ఉత్తర ద్వారం దర్శనం చేసుకున్నారు భక్తులు. స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు ఆలయ అర్చక బృందం గరుడ వాహనంపై సీతారామచంద్ర స్వామి ఉత్సవమూర్తులకు తిరుప్పావై సేవాకాలం, చతుర్వేద పారాయణం, నవహారతులు, విశేష పూజలు నిర్వహించారు. ఇక దక్షిణ కాశీగా పేరొందిన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ సమేత ఉగ్ర నరసింహస్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి మూల విరాట్లకు విశేషమైన పూజలు నిర్వహించారు. నిర్వాహకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ వైకుంఠ ద్వారాన్ని ఉదయం 5 గంటలకు తెరిచారు. దీంతో భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వైకుంఠ ద్వార దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి గారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి, ప్రజలందరూ బాగుండాలని చెప్పి ఈరోజు కోరుకోవడం జరిగింది. మీరందరూ చూస్తున్నారు రాష్ట్రం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడ్డదో దాని నుంచి విముక్తి పొందాలని చెప్పి, పంటలు బాగుండాలా, రైతన్న బాగుండాలని చెప్పి ఈరోజు స్వామివారిని కోరుకోవడం జరిగింది. తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమంలో ఆ దేవుడు లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు ఇవ్వాలని, తెలంగాణ రాష్ట్ర ప్రజలను చల్లగా చూడాలని, ధర్మపురి ప్రజల ప్రాంతానికి సంబంధించినటువంటి ధర్మపురి దైవక్షేత్రం ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను కూడా చల్లగా చూడాలని నేను కానీ మా పార్లమెంట్ సభ్యులు వంశీ గారు కానీ ఆ దేవుడిని మనస్ఫూర్తిగా రాబోయే రోజుల్లో దేవుడు అన్ని విధాల అన్ని వర్గాల ప్రజలకు, రైతాంగానికి కానీ అన్ని వర్గాల ప్రజలకు మేలు. ఇక ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. దేవతామూర్తులు పల్లకి పెద్ద సేవలో ఉత్తర ద్వారం వద్దకు రాగానే భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఇక ఫిబ్రవరి 26, 27, 28 తేదీల్లో వేములవాడలో మహాశివరాత్రికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు విప్ ఆది శ్రీనివాస్. ఈ మేరకు అన్ని శాఖల అధికారులతో సమీక్ష చేశామని చెప్పారు. ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో 25, 26, 27 ఫిబ్రవరి నెలలో 3 రోజులు జరపబడే ఉత్సవాల కోసం ఈ రోజు ప్రత్యేక సమావేశాన్ని వేములవాడ రాజన్న ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. వసతికి సంబంధించి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పని ఆల్ డిపార్ట్మెంట్స్ తోని ప్రత్యేకమైనటువంటి సమావేశంలో వారు ఇచ్చిన సూచనలు సలహా తీసుకుంటూ ఆ పరంగా రాజన్న భక్తులు ఇచ్చిన సూచనలు తీసుకుని ముందుకు పోవాలని చెప్పని. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 10 TV.